ఈరోజు నేను వనపర్తికి వెళ్ళి వచ్చిన కేవలం పల్లవి ప్రశాంత్ అన్నని కళ్ళారా చూడడానికేనే. శివాజీ అన్న గురించి చెప్పాలంటే ఆయన ఒక పల్లవి ప్రశాంత్కి ఒక బ్రదర్ లాంటి ఆయన. చాలా మంచిగా ఇచ్చేసిండు పల్లవి ప్రశాంత్ని. అందుకే ఈరోజు పల్లవి ప్రశాంత్ అన్న ఒక స్థాయిలో ఉంది. ఇంకోటి పల్లవి ప్రశాంత్ అన్న గెలవడానికి కారణం ఏంటంటే బిగ్ బాస్ ఇచ్చే ఆ 50 లక్షలు గిట్టుగా నేను రైతులకే నేను ఇచ్చేస్తా అని చెప్పడం వల్ల పల్లవి ప్రశాంత్ అన్న గెలవడానికే ముఖ్య కారణం అదే. థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదా, సో ఎక్కడ ఎవరిని మాట్లాడించినా జస్ట్ పల్లవి ప్రశాంత్ గురించి. సో ఇక్కడ చూస్తున్నారా మొత్తం బిగ్ బాస్ మొత్తం ఫాలో అయ్యారా? మొత్తం ఫాలో అయ్యాను. సో మీకు ఎవరి గేమ్ బాగా నచ్చింది? నాకు ప్రశాంత్, యావరు, శివాజీ అంటే చాలా ఇష్టం ఉంది. వాళ్ళ గేమ్ మాత్రం అవసరం ఉండదు. ఫస్ట్లో తను శోభా శెట్టి, ప్రియాంక వాళ్ళ బిహేవియర్ చాలా వరస్ట్గా ఉండింది. తన్ని తొక్కేయాలని చూశారు, ఫైనలీ విన్ అయినారు. అవును, చాలా టార్గెట్ చేశారు. కానీ తన గేమ్ కానీ ఎంత ఫాస్ట్గా ఆడడం కానీ అవసరం ఉంది. ఒక నార్మల్ పర్సన్ ఈ స్టేజ్కి రావడం అంటే చాలా గ్రేట్. అసలు తను మాత్రం ఫస్ట్ నుంచి మేము ఫాలో అయ్యేది మాత్రం పల్లవి ప్రశాంత్. రితిక విషయంలో కూడా బ్లాక్ స్టెప్ వేస్తాడు అనుకున్నాం కానీ బట్ మొత్తానికైతే విన్నర్ వరకు వచ్చేసాడు అనమాట. సో నైస్ గేమ్. విన్నర్ మాత్రం పల్లవి ప్రశాంత్ అవ్వాలనుకుంటున్నాను. ఎక్కడి నుంచి వచ్చారు? నేను కర్నూలు నుంచి వచ్చాను. ఎవరిని చూడడానికి వచ్చారు? పల్లవి ప్రశాంత్ చూడడానికి వచ్చాను. చూసి తన విన్నర్ అయ్యి చూడాలని ఆతృత అక్కడ నుంచి 2 days బ్యాక్ ఇక్కడ వచ్చాను అనమాట. నేను పల్లవి ప్రశాంత్ అంటే సెలబ్రిటీస్ కూడా ఉన్నారు అక్కడ, పల్లవి ప్రశాంత్కే మీరు సపోర్ట్ చేయడానికి రీజన్ ఏంటి? అంటే తను కామన్ పర్సన్ కదా. సెలబ్రిటీస్ అంటే ఆబ్వియస్లీ తను వాళ్ళు ఉండేది కామన్ పర్సన్స్ ఉండేది వేరు కాబట్టి నార్మల్ వాళ్ళు మనలాంటి వాళ్ళు కూడా ఒక స్టేజ్లో ఉన్నారంటే మనకు కూడా అప్రిషియేటింగ్ ఉండదు కదా. సో అందుకు తనను చూడాలని వచ్చామన్నమాట. కానీ అక్కడ స్పా బ్యాచ్ అని చెప్పేసి లోపల పల్లవి ప్రశాంత్ని టార్గెట్ చేశారు. సెలబ్రిటీస్ అంటే సీరియల్ బ్యాచ్ అంతా కలిసి టార్గెట్ చేశారు అని ఒక సెలబ్రిటీస్కి ఒక కామన్ మ్యాన్కి మధ్య ఒక ఈగో యాటిట్యూడ్ అనేది, దీనివల్ల గేమ్లో ఇంత ఇంట్రెస్ట్ వచ్చింది అనడాన్ని ఒప్పుకుంటారు మీరు? ఫైనలీ శివాజీ గారు లేకపోతే పల్లవి ప్రశాంత్ ఎప్పుడో తొక్కేసేవాళ్ళు 100%. శివాజీ ఈజ్ ద బెస్ట్, బ్యాక్ బోన్ ఈజ్ పల్లవి ప్రశాంత్. పల్లవి ప్రశాంత్ ఇప్పుడు ఈ పొజిషన్ అంటే శివాజీ గారే. శివాజీ గారు లేకపోతే ఎప్పుడో వాళ్ళందరూ శోభా శెట్టి, ప్రియాంక, అమర్ కంపల్సరీగా. లాస్ట్ వీక్ కూడా జరిగినది కూడా చాలా రూడ్గా బిహేవియర్. చాలా తను క్యాప్టెన్సీ అయ్యేసరికి ఓవర్ అయిపోయాడు కదా చాలా. కానీ ఫైనలీ పల్లవి ప్రశాంత్ ఇస్ విన్నర్. అమర్ గేమ్ గురించి ఏం చెప్తారు? అమర్ ఇస్ మొత్తం ఫాల్స్, మొత్తం ఫాల్ గేమ్ అంతా రూడ్ బిహేవియర్. అది అప్పుడప్పుడు తను క్రియేట్ చేసుకొని మాట్లాడతాడేమో అనిపిస్తుంది. అంటే వాళ్ళు సెంటిమెంట్ గా పండించాలని ట్రై చేస్తాడు బాగా, కానీ ఫెయిల్ అయిపోతాడు. ఫైనల్ గా అయితే ఇద్దరికి పోటీ జరిగితే గుడ్ అనేది కదా బయటకు వచ్చేది. దట్ పల్లవి ప్రశాంత్ బయటకు వచ్చాడు కాబట్టి తనే గుడ్ పర్సన్ అని మాకు అనిపిస్తుంది. కానీ అమర్ అంత కాంపిటీషన్ ఇవ్వడం వల్లే పల్లవి ప్రశాంత్ ఈ స్టేజ్కి వచ్చాడు అనుకోవచ్చు. గేమ్స్ అన్ని ప్రాపర్ గా ఆడేస్తాడు తను. తన గేమ్స్ ఇప్పుడు అర్జున్ ఉన్నాడు, అర్జున్ కంటే చాలా బెస్ట్ ఇచ్చాడు ప్రతి గేమ్ లో. తన ముందర కొంచెం ఉన్నా కూడా ఏది నేను వెళ్ళాలి అనే ఇంటెన్షన్ తో తను ముందుకెళ్ళి, నా మీద బయట అందరు హోప్స్ పెట్టుకున్నారు కదా అన్నట్లా ముందుకెళ్ళిపోయాడు. సో పల్లవి ప్రశాంత్ ఇస్ విన్నర్. థ్యాంక్ యూ. రైట్. సో చూస్తున్నారు కదా, సో ఇక్కడ ఎవరిని మాట్లాడించిన అందరూ కూడా పల్లవి ప్రశాంత్. బికాజ్ ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యి ఇప్పుడు బిగ్ బాస్ ట్రోఫీని, బిగ్ బాస్ ఫినాలే విన్నర్ గా బయటకు రావడం అనేది ఇప్పటి వరకు జరిగిన ఎన్ని సీజన్స్ లో ఇది నిజంగా ఒక సెన్సేషన్ అని చెప్పాలి. ప్రతి ఒక్కరికి కూడా ఇన్స్పిరేషన్ గా కూడా, అంటే అనుకుంటే మనం కూడా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, విన్ అవ్వచ్చు అని చెప్పేసి ప్రూవ్ చేశాడు పల్లవి ప్రశాంత్ అని చెప్పేసి ఇక్కడ అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడి నుంచో కేవలం పల్లవి ప్రశాంత్ని చూడడానికే వచ్చామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అండ్ ఇంకా 6 ఫైనలిస్టులుగా ఉన్నటువంటి ఫైనలిస్టుల్లో ఫైనల్గా మనకి అర్జున్ అండ్ ఇంకా ప్రియాంక జైన్ ఇద్దరు కూడా సో ఎలిమినేట్ అవ్వడం జరిగింది. సో ఇంకా ఉన్న 4 మెంబర్స్లో యావర్ మాత్రం 15 lakhs తీసుకుని బయటకు రావడం జరిగింది. సో మిగిలిన ముగ్గురులో శివాజీ గారు కూడా సో ఫైనల్గా ఎలిమినేట్ అయిపోయినట్టు తెలుస్తుంది. అండ్ ఇంకా అమర్దీప్ ఫైనల్గా రవితేజ అంటే ఆయనకి చాలా ఇష్టం, ఆయన ఇమిటేట్ చేస్తూ ఉంటాడు. ఆయన ఇచ్చిన సినిమా ఆఫర్ కోసం
బయటికి వచ్చేసారు అన్నట్టు ప్రోమోలో చూపించారు. బయటికి వచ్చారా లేదా అనేది మనకి ఒక చిన్న కన్ఫ్యూజన్ లాగా ఉంచారు. ఇంకా ఫైనల్ గా విన్నర్ మాత్రం పల్లవి ప్రశాంతే అంటున్నారు. ఫైనల్ విన్నర్ కి మాత్రం సో క్యాష్ ప్రైజ్, మనీ ప్రైజ్ మాత్రం 50 లక్షలు ఉంటుంది. అండ్ ఇంకా జోయలుకాస్ నుంచి